హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనమైతే ఇప్పుడు ఉడికించిన అన్నంతోని లేదా మిగిలిపోయిన అన్నంతోని వడియాలు పెట్టుకుందాము. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె అన్నం తీసుకోండి. తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లోని ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని ముక్కలుగా వేసుకొని, తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని కచ్చా పిచ్చాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత రైస్లోని రుచికి సరిపడా ఉప్పు, తర్వాత వాము, ఒక టీ స్పూన్ వాము వేసుకోండి. వాము వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర, వాము అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక కాటన్ క్లాత్ మీద కానీ లేకపోతే ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కానీ మీకు నచ్చిన షేప్లో ఇలా చిన్న చిన్నగా వడియాలను పెట్టుకోండి. అన్నీ ఇలా పెట్టుకున్నాక ఒక 2 రోజులు ఎండనివ్వాలి. రెండో రోజు మనకి ఒక పక్కన అయితే బాగా ఎండిపోయాయి. ఇంకొక పక్కకు కూడా తిప్పుకొని ఇంకొక రోజు కూడా బాగా ఎండనివ్వాలి. చూసారా, ఇలా బాగా ఎండిపోవాలి. ఇలా ఎండిపోయాక వీటిని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మీరు వడియాలను వేపుకోవచ్చు. వడియాలు అయితే ఇలా రెడీ అయిపోయాయి మనకి. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెంగా వడియాలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ వస్తే సరిపోతాయి, బాగా ఫ్రై అవ్వక్కర్లేదు. ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతాయి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట మీరు ఎక్కువ ఫ్రై చేస్తే. తర్వాత మరి కొన్ని వేసుకొని మిగిలినవి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు మంటని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే హైలో పెడితే మాడిపోతాయి, సిమ్లో పెడితే ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటాయి. అందుకని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా తయారయ్యాయో. మనకి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్